జమీమా రోడ్రిగ్యూస్ ఆస్ట్రేలియా మీద 127 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలబడి మన ఇండియా టీం ని ఫైనల్ కి తీసుకెళ్తే అలాంటి అమ్మాయిని పట్టుకుని అరే ఆ అమ్మాయికి ఇష్టమైన దేవుడి గురించి ఒక మాట, దేవుడి పేరు జీసస్ అని వాడితే మనందరికి వచ్చిన కష్టం ఏంటి, మనందరికి వచ్చిన బాధ ఏంటి, ఆ అమ్మాయిని పచ్చిబూతులు సోషల్ మీడియాలో తిరిగితే ఏంట్రా మనకు వస్తుంది నాకు అర్థం కాల. ఆ పోస్టుల కింద కామెంట్లు ఆ అమ్మాయిని తిరుగుతూ ఉంటే అరే మన ఇండియన్ టీం ని ఆస్ట్రేలియా మీద గెలిపించి నాట్అవుట్ గా నిలబడి ఫైనల్ కి తీసుకెళ్లింది ఆ అమ్మాయి. ఆ ఇన్నింగ్స్ కానీ, ఆ అమ్మాయి ఆడిన ఆట గానీ, ఆ అమ్మాయి కుట్టిన ఫోర్లు గానీ అవేమీ కనపడకుండా ఆ అమ్మాయికి ఇష్టమైన దేవుడు పేరు తలుచుకుంటే ఏమిరా కష్టం వచ్చింది మనకి. ఆ అమ్మాయి ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా అనిందా, మీ దేవుళ్ళని ఏమన్నా అనిందా, మాక మతంలోకి రండి అని అనిందా? ఒక్క మాట జీసస్ అనే పదం వాడింది. ఏంటి తప్పు? అది కూడా వరల్డ్ కప్ మ్యాచ్, దాని రిలేటెడ్ పోస్టుల కింద రిలీజియన్ రిలేటెడ్ గా కామెంట్లు పెట్టుకుంటా ఉంటే ప్రపంచ దేశాల్లో మనం ఏమైపోతాం అసలు నాకు అర్థం కాదు. ఎంత చిన్న చూపుగా ఉంటది. నీ మతం జోలికి వస్తే ఊరుకోవద్దు కానీ వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడితే ఏంట్రా మీకు వచ్చింది బాధ? నేను ఒక హిందూగా ఆవిడికి నచ్చిన జీసస్ గురించి మాట్లాడింది నాకు ఎక్కడా బాధ అనిపించలేదు. మన ఇండియా కోసం ఆ అమ్మాయి 127 రన్ కొట్టి ఫైనల్ కి ఇండియా టీం తీసుకెళ్లి చూసారా, దానికి ఆవిడని కంగ్రాచులేట్ చేయాలి, ఆవిడ్ని పొగడాలి, పొగిడి బీభత్సంగా లేపాలి. అది చేయాల్సింది. ఫైనల్ గా జమీమా రోడ్రిగ్యూస్ గారికి ఐఎమ్ వెరీ వెరీ సారీ అందరి తరపు నుంచి. జై శ్రీరామ్.